చెప్తున్నాం కాబట్టి. సరే, ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలు, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు పెళ్లి జరుగుతుందా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాను. తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా. ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి దయచేసి. వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు, అదొకటి. తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి. మీరు చదవండి, చదివి అభివృద్ధిలోకి రండి. 61 సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి. మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు. మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి. మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి, అదొకటి. తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి, జాతకం కూడా సహకరిస్తుంది. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి ఉన్నటువంటి వారు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దామా. మేషరాశి మిత్రులారా, ఇది మీకు ఒక మంచి నెలగా సూచించబడుతుంది. ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు. బుధుడు ఈ నెల అనుకూలంగా పనిచేసే అవకాశం ఏమాత్రం లేదు. సూర్యుడు 5వ ఇంట్లో ఉన్నాడు, 2వ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు. శని తిరోగమనంలో మరియు సూర్యుడు ఇద్దరు లాభాలుగా ఉన్నారనమాట. ఉద్యోగంలో కొంచెం హ్యాపీగా సాగుతుంది. సహ ఉద్యోగులు మీ పనులతో సహకరిస్తారు. మీ యొక్క జీతభత్యాలు వేతనాలన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్కి ఏమైనా మీకు ఉంటే కూడా అడ్డాలన్నా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నగదు ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశాలు గట్టిగా ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారం చేసే వారికి పురోగతి ఉంటుంది. అమ్మకాలు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి మీరు ఆశించినటువంటి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లోనో లేకపోతే వివిధ ప్రాంతాల్లోనో లేదా విదేశీయ వాణిజ్యం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కూడా కలిసి వస్తుంది. ఇల్లు, భూమి మరియు ఇవన్నీ మీరు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. లేదా గృహప్రవేశం లేదా భూమి పూజ చేసే యొక్క యోగం మీకు కలగబోతుందని కూడా చెప్పచ్చు. సమాజంలో ప్రముఖులు, ముఖ్యస్తుల యొక్క పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళతో మీరు కొన్ని పనులు సాధించుకుంటారు. చేపట్టిన పనులు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. లివర్కి సంబంధించి కానీ లేదా ప్రాంక్టియస్కి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. విద్యార్థులకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక సానుకూలమైనటువంటి సమయం వచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. నూతనంగా వివాహం అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయంగా చెప్పచ్చు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా కొలికొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు వినే ఒక మంచి నెలగా ఉండొచ్చు. రాజకీయ నాయకులకి బలోపేతంగా ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త బాగా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని, లక్కీ డేస్ అని కూడా చెప్తే 2వ తారీఖున 5, 8, 12, 14 తారీఖులో మీకు అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టం మరి ఇన్ని రోజులు బాగున్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు కొంచెం బ్రేక్ కూడా మనకు కావాలి కదా. మార్చి 19, 3, 2025 2:06 మధ్యాహ్నం నుండి 22, 3, 2025 1:46 ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్కీ నెంబర్స్ అని చెప్తే ఈ నెల 1, 7, 9 అని చెప్పొచ్చు. చక్కగా పరిహారం, ఈ నెల మీకు ఏమైనా పరిహారం ఉందా అంటే మంగళవారాల్లో అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో
కూడినటువంటి దీపం నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు. ఈ కరుంగాలి మాల అవకాశం ఉంటే ధరించండి. అందరూ కూడా క్షేమంగా ఉండండి. విజయోస్తు. ఇది సమయం కాదు, కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే స్థానచలం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది. వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుందని చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా, అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి, కాస్త ఆలోచించరు. వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పచ్చు. ఇల్లు కట్టుకోవడం, భూమి కొనడం, లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు, ఇలాంటివి జరుగుతుంది. పెండింగ్ పనులు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు. ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, పెళ్లి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి. ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది. విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమ పడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. మీరు గట్టిగా చూసుకోకపోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే 7:30 శని నాలిక మీద కూర్చున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి. తస్మాత్ జాగ్రత్త. దస్తావేజులు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది. వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీడియా, ఐటీ రంగం వారికి, సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి డాక్టర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి. పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి 2, 5, 8, 11 అని చెప్పచ్చు. చంద్రాష్టమం మార్చి 17/3/2025 1:15 ఉదయం నుండి 19/3/2025 2:06 వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదృష్ట సంఖ్య ఈ నెల 2 మరియు 7. పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక నెయ్యి దీపం వెలిగించండి. ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయండి. అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, ఆనందంగానూ ఉంటారు. ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు. ఈ 12 ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు. ఇది రైల్వే స్టేషన్, బస్టాండ్ తిరుపతి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ భగవంతుని అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప.